అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో 1 ఇయర్ బేబీకి క్రాప్ టాప్ లెహెంగా టైప్ నడుముకి బెల్ట్ వేసుకొని అయితే మనము ఇదైతే ఈ లెహెంగా అనేది బుడ్డ పాప లెహెంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామండి. ఇదిగోండి ఇలాగ బెల్ట్ అయితే వేసుకొని బేబీకి చూడండి, ఇదిగోండి ఇలాగైతే నేను ఇదిగోండి ఇలా ఈ టైపు బెల్ట్ వేసేసుకొని అయితే మనము బుడ్డి లెహెంగా అయితే కుట్టేసుకున్నాం అన్నమాట. కాకపోతే ఈ వీడియోలో నేను ఓన్లీ కటింగ్ పెట్టానండి, స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియో పెడితే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. అంత లెంత్ వీడియో ఎందుకు, మళ్ళీ ఇంకో వీడియో చేసుకోవచ్చని ఓన్లీ ఈ వీడియోలో మాత్రం నేను ఓన్లీ కటింగ్ వీడియోనే అప్లోడ్ చేశానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే నా వీడియో మొత్తం మీరు చూడండి. చూసి నాకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం కటింగ్ స్టార్ట్ చేసుకుందామా. ఇక్కడ బాడీకి అయితే నేను బేబీకి నా దగ్గర ఏం కొలతలు లేవండి. నేనన్నీ అప్రాక్సిమేట్లీగా 1 ఇయర్ బేబీకి ఎంత కొలతలు అయితే పెట్టి ఫ్రాక్ కుట్టుకుంటామో అంతగా అయితే నేను పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట. మొదటిగా అయితే బాడీ పొడవు చూసుకుంటున్నాను, పైన టాప్కి అనమాట 10 తీసుకున్నానండి. బాడీ పొడవు మాత్రం నేను పైన టాప్కి. షోల్డర్ దగ్గర మనము నెక్ విడ్త్ 2 తీసుకున్నానండి. షోల్డర్కి అయితే నేను ఇక్కడ ఎంత తీసుకున్నానంటే 3 తీసుకుంటాను నార్మల్గా పెద్దవాళ్ళకైతే. ఇప్పుడు చిన్న పాప కాబట్టి 2.5 తీసుకున్నానండి. చంక డౌన్ అయితే నేను 4 తీసుకున్నానండి, చిన్న పాప కాబట్టి. ఇప్పుడు ఈ 4కి మనము ఇక్కడ స్ట్రైట్గా బాక్స్ కొట్టుకున్నాం కదా, ఆ బాక్స్కి రౌండ్గా మనం ఇట్లాగా షేప్ తీసేసుకుంటున్నాం అనమాట. చంక రౌండ్ గీసేసుకుంటున్నాం. మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి వరకు చంక రౌండ్ అయితే తీసుకుంటున్నాము. అయితే మనం ఇక్కడ ఇప్పుడు బాడీ నడుము బాడీ లూజ్ చూసుకోవాలి కదండి. బాడీ లూజు బేబీకి అయితే నేను 20, 21, 23 అంతే పెట్టానండి. అది ఆ 23ని మనం టేప్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకొని ఇక్కడ అడ్డంలో ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది మనం మార్కింగ్ పెట్టుకున్న కాడికి అయితే మన బేబీకి చంక ఎంత ఉంటుందో ఆ చంక వచ్చిందా లేదా అని నేను టేప్తో అయితే చెక్ చేసుకొని చూశానండి. ఇప్పుడు మనం బాడీ అయితే కట్ చేసేసుకుందాం. ఎలాగ మార్కింగ్ చేసుకున్నానో వీడియోలో చూపించిన విధంగానే నేను కటింగ్ అయితే చేసుకున్నానండి. మీకు కూడా ఇలాంటి బుడ్డి ఫ్రాకుల వీడియోలు మీరు ట్రై చేయండి. మీకు వచ్చినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన టాప్ వరకు అయితే ఇది కట్ చేసేసుకున్నాం అన్నమాట. ఇక్కడ నెక్కులు కట్ చేసుకుంటున్నానండి. నేనైతే నెక్కులు 3 పెట్టుకున్నానండి. 3 నెక్ డౌన్ 3 పెట్టుకున్నా, బ్యాక్ ఫ్రంట్ ఫస్ట్ 3 పెట్టుకున్నాను కదా. మరలా నేను ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ తీసానమాట, కొంచెం లైట్గా క్రాస్ తీసానండి. షోల్డర్కి అయితే బేబీ ఫ్రాక్ కదా మంచిగా వస్తుందని తీసాను. అయితే ఇక్కడ మనము నెక్ డౌన్ ఏం చేసామంటే ఫ్రంట్ బ్యాక్ సమానం పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం 2 సపరేట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్కి 3 తీసుకొని బ్యాక్కి 3.5 కట్ చేసుకున్నాను అనమాట. ఒక్క హాఫ్ అంగుళం మాత్రం నేను బ్యాక్ పార్ట్కి కిందకి కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి నేను ఇక్కడ ఇదిగోండి ఇంత అయితే తక్కువ తీసుకొని ఇదిగోండి 1/2 ఇంచు, 1 ఇంచులో హాఫ్ ఇంచ్ తీసుకొని కట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం బాడీ పార్ట్ పక్కన పెట్టుకుందామండి. ఇది ఎక్స్ట్రా ఇంకా ఉంది కదా, నేను మర్చిపోయాను మీకు చెప్పను. టోటల్గా నేను 2 మీటర్స్ క్లాతే తీసుకున్నానండి. బేబీకి ఎక్కువైతే తీసుకోలేదు. 2 మీటర్స్ క్లాత్ తీసుకొని ఫ్రాక్ అయితే కుడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇది లైనింగ్ మిగిలింది కదా, ఇదంతా మనం కింద బాటమ్కి వేసేసుకుందాం. పైన టాప్కి తీసేసుకున్నాం కదా లైనింగ్. ఇప్పుడు బాటమ్ క్లాత్ అయితే ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ క్లాత్ అన్నమాట బాటమ్ క్లాత్. అయితే నేను ఏం చేశానంటే మా బుడ్డ పాపకి ఓన్లీ బాటమ్కి ఇక్కడ
ఇదిగోండి డిజైన్ అయితే ఎంత వరకు ఉందో అంతవరకే తనకి ముద్దుగా సరిపోయిందండి ఫ్రాక్కి. అందుకని నేను ఓన్లీ డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకే వేసుకొని ఫ్రాక్ అయితే కట్ చేసుకున్నానండి. ఇదిగోండి చూడండి మీకు చూపిస్తున్నాను. పాపది టోటల్ హైట్ అయితే ఎంత పెట్టానంటే 22నో 23నో పెట్టానండి. అందులో 10 తీసేస్తే మనము 23లో 10 తీసేస్తే ఇంకా 13నో 14నో 15నో ఉంటాయి. ఇప్పుడు ఆ 15 అనేది నేను ఇక్కడ లంగాకి మొత్తం బేబీకి ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని అంతవరకు అయితే తీసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మనం కింద బాటమ్కి అయితే కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైన మనం ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రికే తీసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోలేదు కదండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసేసుకుంటున్నాను. చూడండి మీరు, ఇదిగోండి ఈ క్లాత్ పైన మిగిలింది కదా మనకి, కింద మొత్తం టోటల్ 2 మీటర్స్ 2.5 మీటర్స్ ఎంత ఉన్నా కానీ అది మొత్తం నేను లంగాలోనే పెట్టేద్దామని పెట్టేశానండి. దాన్ని అందులో ఏం తీయలేదు డిజైన్ కూడా. ఇప్పుడు పైన మనం బాటమ్కి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి తీసుకుంటున్నామండి. ఇలాగా క్లాత్ మిగిలిన క్లాత్ పైన బేబీకి కింద బాటమ్కి పోనుగు మిగిలిన క్లాత్ని తీసి 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే లైనింగ్ కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలాగైతే నేను కటింగ్ చేసుకున్నాను అన్నమాట. ఇదిగోండి ఇలాగా. అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ తీయాలండి. హ్యాండ్స్ న్యూ మోడల్ కొత్తగా తీసుకుంటున్నారు కదా, అలా తీసానైతే. ఎలాగ తీసానంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఉన్న క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఫస్ట్ ఇలాగా తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకొని అన్నమాట. ఈ 4 ఫోల్డింగ్స్కి నేను హ్యాండ్స్ తీస్తున్నానండి. హ్యాండ్స్కి ఇది ఏం చేశానంటే కింద వెడల్పు హ్యాండ్స్కి నేను ఇంత 5 తీసుకున్నానండి. పెద్దవాళ్ళకైతే మనం ఇదే సేమ్ హ్యాండ్స్ 7 అలా తీసుకుంటామన్నమాట. నేను దీనికి మాత్రం బుడ్డ పాప కాబట్టి దీనికి 4 తీసుకున్నాను పైన. ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని, అదిగోండి అలాగైతే అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇది కింద 5 పెట్టుకున్నాం కదా, పైన 2.5 పెట్టుకున్నానండి. నేను కింద ఎంతైతే పెట్టుకున్నామో దానికి కొలత దగ్గర మనము పైన షోల్డర్ దగ్గర 2.5 పెట్టుకోవాలండి వెడల్పుకి. ఇప్పుడు ఇవి రెండు కలిపేద్దాం మనం. 2.5 మిగతాది తీసుకున్నది కలిపేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా అనమాట. ఇక్కడైతే ఇలాగైతే చూడండి. ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద ఇక్కడ చూడండి 4 ఫోల్డింగ్ చేసుకొని, ఈ లైనింగ్ ఆల్రెడీ నేను ఫోల్డింగ్ చేస్తున్నాను కదండి, అందుకని ఇప్పుడు ఇలాగా నేను 4 ఫోల్డింగ్స్ చేసుకొని బేబీకి ఎంత అవసరమో అంత క్లాత్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం క్లాత్ పక్కన పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనం నడుము పట్టికి వాటికి వీటికి కావాలి కాబట్టి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇలాగైతే ఫోల్డింగ్ పెట్టేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాం. ఇంతే ఈ వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.